ఈ వీడియో దేనికోసం అంటే ఐటీఐ ఎలక్ట్రికల్ అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంకెవరన్నా సంబంధించిన వాళ్ళకి కొంతమంది అయితే వైర్ గేజ్లు కొంచెం చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. చాలామంది అయితే వైర్ గేజ్లు ఎంత ఏంటో అని చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. అయితే వాళ్ళ కోసం ఈ వీడియో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది పైన ఉన్నది 118 వైర్ అంటారు అనమాట. మనం 118 తర్వాత కొంచెం పెద్దగా ఉంటుంది, అది 320 వైర్ అంటాం. అంటే మనకు కామన్ వర్డ్ అనమాట 320 వైర్. బయట షాపులోకి వెళ్ళినప్పుడు 320 వైర్ అంటాం. ఇది ఎక్కువ మన ఇంట్లో యూజ్ చేస్తారు. ఇది 720 వైర్ అంటాం. అయితే దీన్ని స్క్వేర్ ఎంఎంలో రాయాలంటే స్క్వేర్ ఎంఎంలో రాయాలన్నమాట. అంటే అది అసలు దాని నేమ్ ఎలా పిలుస్తారంటే స్క్వేర్ ఎంఎంలో 1.5 స్క్వేర్ ఎంఎం అంటారు. 320 వైర్ని ఏమంటారంటే 2.5 స్క్వేర్ ఎంఎం అంటారు. ఇది 720 ఏమంటారంటే 4 స్క్వేర్ ఎంఎం అంటారు అనమాట. అయితే వీటికి దేని కనెక్షన్ దేనికి ఏమి ఇవ్వాలో మీకు ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇప్పుడు 118 వైర్ ఉంది కదా, మనం దేనికి వాడతాము అన్నదైతే క్లియర్ రాసి పెడతాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. మ్యాక్సిమం అయితే చాలామందికి వైర్ గేజ్లు కన్ఫ్యూజ్గానే ఉంటుంది. 1.5 స్క్వేర్ ఎంఎం, 2.5 స్క్వేర్ ఎంఎం, 4 స్క్వేర్ ఎంఎం, ఈ మూడే మన ఇంట్లో వాడతారు. ఇంకా మూడు కానీ ఎక్కువ వాడరు. 1.5 స్క్వేర్ దేనికి వాడతారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్నవి అనమాట. 6 amps వేసుకోవచ్చు. 6 amps సాకెట్స్ ఉంటాయి కదా, అంటే చిన్న సాకెట్స్ ఉంటాయి కదా, వాటికి ఈ వైర్ వేస్తారు లోపల. అంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, అంటే 10 అలా 10 amps కూడా వేసుకోవచ్చు. వీటికి ఏమి ఇస్తారంటే ఫ్రిడ్జ్, టీవీ, ఇంకా చిన్న అనమాట ఏదన్నా ఉంటాయి కదా, నార్మల్గా 5 amps చిన్న ప్లగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చుకోవచ్చు. ఐరన్ బాక్సులు ఇవి ఇచ్చుకోవచ్చు. ఇంకా ఏమున్నదో అవి ఇచ్చుకోవచ్చు అనమాట. దీని మీద ఎక్కువ వోల్టేజ్ వేయకూడదు, అంటే గీజలు కట్టి ఏమవుతుందంటే వైర్ కాలిపోతుంది. ఇది 2.5 స్క్వేర్ ఎంఎం అనమాట. ఈ 2.5 స్క్వేర్ ఎంఎం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోకి 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్స్, 2 టీవీలకి కనెక్షన్ కావాలనుకోండి. మనం ఏం చేస్తామంటే మన ఎంసీబీ బాక్స్ నుంచి 1.5 స్క్వేర్ ఎంఎం ఎన్ని ఉన్నాయో అన్ని లాగాలి. అలా 2.5 స్క్వేర్ ఏమో ఒకటి లాగేసి దాని నుంచి లూప్ ఇవ్వచ్చు అనమాట. 1.5 స్క్వేర్ ఏమో చిన్న వైర్ ఉంది కదా, దాని నుంచి ఒకటేమో ఫ్యాన్కి, ఒకటేమో ట్యూబ్లైట్కి అలా ఇవ్వచ్చు అనమాట. దాని ద్వారా 320 వైర్ అంటే 2.5 స్క్వేర్ ఎంఎం. ఇది 4 స్క్వేర్ ఎంఎం దేనికంటే గీజరు, ఏసీ, మోటరు, ఓవెన్ ఇవన్నీ హై వోల్టేజ్ తీసుకుంటారు. అంటే ఎక్కువ కరెంట్ లాగుతుంది అనమాట. దానివల్ల 4 స్క్వేర్ ఎంఎం వేయాలి. వేయకపోతే ఏమవుతుందంటే వైరు తట్టుకోలేదు అనమాట. అంటే చిన్న వైర్లు అయితే కాలిపోద్ది. 4 స్క్వేర్ ఎంఎం సరిపోదు మన ఇంట్లో ఏసీలకి, గీజర్లకి. అందుకే చూడండి, మన ఇంట్లో పెద్ద సాకెట్స్ ఉంటాయి కదా, ఇలా పెద్ద సాకెట్లు ఉంటాయి కదా, పెద్ద కన్నాలు ఉంటాయి కదా, దాన్ని 15 mm సాకెట్ అంటారు అనమాట. దానికి ఏంటంటే వైరు 4 స్క్వేర్ ఎంఎం వైర్ ఇస్తారు. దానికంటే ఎక్కువ ఏంటంటే 6 స్క్వేర్ ఎంఎం, 10 స్క్వేర్ ఎంఎం, అలా కొన్ని స్క్వేర్ ఎంఎం ఇంకా ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఆఫీస్లో కానీ ఇండస్ట్రీలో కానీ వాడతారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ ఒకే రూమ్లో మీకు దగ్గరికి ఒక 10 ఏసీలు లేకపోతే ఒక 4 ఏసీలు ఇవ్వాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? 10 స్క్వేర్ ఎంఎం ఒక వైర్ లాక్కుని దాని నుంచి లూప్ ఇచ్చుకొని 4 స్క్వేర్ ఎంఎం వైర్లు ఒక 3 ఏసీలు కనుక 3 ఏసీలు లాగచ్చు అనమాట. అంటే 4 స్క్వేర్ ఎంఎం వైర్లు 3 లాగలేం కదా, 3 లాగలేం కాబట్టి 10 స్క్వేర్ ఎంఎం ఒక వైర్ లాక్కుని దాని నుంచి 4 స్క్వేర్ ఎంఎం 3 కింద డివైడ్ చేసి 3 ఏసీలకి ఇవ్వచ్చు. అలాగనమాట. ఇప్పుడు స్క్వేర్ ఎంఎంలు అన్నీ నీట్గా రాస్తాను చూడండి. చాలా స్క్వేర్ ఎంఎం ఉంటాయి, కానీ యాక్చువల్లీ ఏంటంటే మనం చెప్పినంత ఈజీ కాదు. డైరెక్ట్ కేబుల్ని చూసినట్టు చెప్పాలన్నమాట ఎంత స్క్వేర్ ఎంఎం. లేదంటే కేబుల్ మీద కూడా ఉంటుంది ఎంత స్క్వేర్ ఎంఎం అని. ఎప్పుడైనా అంత స్క్వేర్ ఎంఎం ఉంటే దానికి తగ్గట్టుగా లక్స్ తేవాలి. 10 స్క్వేర్ ఎంఎం ఉంటే 10 స్క్వేర్ ఎంఎం లెగ్స్ కావాలి, 6 స్క్వేర్ ఎంఎం ఉంటే 6 స్క్వేర్ ఎంఎం లెగ్స్ కావాలి. అలాగా అడిగితే ఇస్తారనమాట. ఏ స్క్వేర్ ఎంఎంకి ఆ స్క్వేర్ ఎంఎం లక్స్ తెచ్చుకోవాలన్నమాట. ఇవైతే ఒక బుక్లో రాసుకోండి. నేనైతే నార్మల్గా టెంపరీ రాసేస్తున్నాను. రాసుకుంటే ఇవి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా కొంతమంది అడుగుతారన్నమాట, స్క్వేర్ ఎంఎంలో చెప్పండి అంటారు. దానికోసం అయితే ఉపయోగపడుతుంది. 630 స్క్వేర్ ఎంఎం లాస్ట్ అనమాట. అంటే మనం అంతకని ఎక్కువ వాడలేం కూడా, ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసుల్లో కానీ కంపెనీలో కానీ ఇంతకని ఎక్కువ వాడరు. ఇంకా వాడచ్చు, కానీ మనకు తెలిసింది అంతే.
ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకుని పక్కన పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్